హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. సో మనమైతే ప్రస్తుతానికి అయితే గుత్తి రోడ్ అండి. సో గుత్తి రోడ్ లో కేటీఆర్ ఫంక్షన్ ఉంది కదా, సో దానికి ఎదురుగా గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఓకేనా, సో భారీ రేంజ్ అండి. బాహుబలి సినిమాలో సెట్ ఉంటుంది కదా, సో ఆ సెట్ అయితే వేస్తున్నారు అనమాట. నా వెనకాల చూడొచ్చు శివలింగం కానివ్వండి, తర్వాత అక్కడ కట్టప్ప, సో కట్టప్ప కానివ్వండి, అదేవిధంగా దున్నపోతుంది చూసారా, సో దున్నపోతు కానివ్వండి, తర్వాత భారీ చూడండి నా వెనకాల గుర్రాలండి. సో గుర్రాల విగ్రహాలు కానీ, తర్వాత సింహాలు కానీ, సో నిజంగా సెట్ అయితే చాలా ఇదిగా వేస్తున్నారండి. సో ఇంకా కొన్ని రోజుల్లో ఇది స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా, సో మీకు టికెట్ ప్రైస్ ఎంత ఏంటి ముందు ముందు అయితే అప్డేట్ ఇస్తానండి. ఓకేనా, భారీ సెట్ అనమాట. సో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడైతే మీకు కంపల్సరీ అప్డేట్ ఇస్తానండి. ఓకేనా, సో ప్లీజ్ కొత్తగా మన ఛానల్ వివరం చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ మీకు చూపిస్తానండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి. ఓకేనా, రండి గాయస్. సో ఎగ్జిబిషన్ అండి, బాహుబలి సెట్టింగ్ అంతా వేస్తున్నాను అనమాట లోపల. ఓకేనా, సో ఎగ్జిబిషన్ వచ్చేసి గుత్తి రోడ్ అండి. కేటీఆర్ ఫంక్షన్ ఉంది కదా, సో దానికి ఎదురుగానే ఉంటుంది అనమాట ఈ ప్లేస్ వచ్చేసి. సో ఇంకా సెట్టింగ్ అయితే చేస్తున్నారండి. బాహుబలిలో పెద్ద ఇది ఉంది కదా, పెద్ద భవనం ఉంది కదా, సో ఆ భవనం టైప్లో పెద్ద సెట్టింగ్ అయితే చేస్తున్నారండి. ఎగ్జిబిషన్ అదిరిపోతుంది. సో మనం లోపలికి చూద్దాం. ఓకేనా, రండి. సో అన్ని సెట్ చేసుకుంటున్నారండి. ఎగ్జిబిషన్ కావాల్సిన ప్రాపర్టీస్ మొత్తం. సింహం అండి, వావ్ చూడండి, మెట్ల టైప్ అండి మొత్తం. అస్సలు నిజంగా అదిరిపోతుంది. పోండి మెట్లు పైకి ఒకసారి. ఓకేనా, సో అన్ని మెట్లలాగా వేసుకున్నారు అనమాట. చాలా హైట్ ఉందండి. వామ్మో, చాలా హైట్ అయితే వేసారండి. సో ఇలా దిగాలన్నమాట మనం కిందకి. చూడండి, రాజమాత శివగామి నా మాటే శాసనం. సో మొత్తం బాహుబలి రేంజ్ లో అయితే వేస్తున్నారండి సెట్స్. వామ్మో, చూడండి ఎందుకుందో, చాలా హైట్ ఉందండి సెట్ మాత్రం. సో కిందకి అయితే దిగుదాం. ఓకేనా, సో గుర్రాలు అయితే అరేంజ్ చేశారు. వావ్, చూసారా? సో ఈ విధంగా అయితే అరేంజ్ చేశారండి లోపల. గుర్రాలు చూడండి. సో అదేవిధంగా సింహం అండి. నిజంగా ఎంత కష్టపడ్డారు నాకు తెలిసి. మొత్తం దానికి రంగులు వేసేసి చూడండి. సో ప్రభాస్ కట్అవుట్ అండి, ప్రభాస్ రానాని కట్టప్ప. వాహ్, చూడండి కట్టప్ప అండి. సో ఇది వచ్చేసి కట్టప్ప బొమ్మ అండి. వాట్ కట్టప్ప హౌ ఆర్ యు? సో శివలింగం అండి. బాహుబలి సినిమాలో ప్రభాస్ లేపుతారు కదా శివలింగం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. ఓ మై గాడ్. సో దున్నండి, సో దున్న బొమ్మ అనమాట. చూడండి, నిజంగా బాహుబలి సినిమాలో ఉన్నట్టు ఉందండి ఇది కూడా. సో చూడండి,
బాహుబలి సినిమాలో రాజమాత శివగామి ఎత్తుతుంది కదా చిన్న బాహుబలిని. సో అన్ని సెట్ చేయడానికి అయితే పెట్టుకున్నారండి. మొత్తం సెట్ చేసి రెడీగా పెట్టుకున్నారు అనమాట. చూడండి మొత్తం కటౌట్స్ అన్ని విడివిడిగా ఉన్నాయండి. చూడండి బిజ్జల దేవ, తర్వాత శివగామి, కాలకేయ. వావ్, అది చూడండి కట్టప్ప సైన్యం మొత్తం చాలా పెద్దగా ఉందండి ఇది కట్అవుట్. ఓ మై గాడ్, ప్రభాస్. నిజంగా థియేటర్లో ఫ్యాన్స్ పెడతారు కదా మామూలుగా, ఆ రేంజ్ లో ఉన్నాయండి కట్అవుట్స్. సూపర్ అసలు. సో మొత్తానికైతే పెద్ద సెట్ అండి. రెడీ అయితే సూపర్ ఉంటది. జై బాహుబలి. సో మేబీ ఇది ఎంట్రన్స్ కోసం అనమాట అని అనుకుంటున్నా, ఎంట్రన్స్ కోసమని. ఈ భాగం అయితే అయిపోయిందండి, ఇంకా లోపలికి వెళ్దాము. ఓకేనా. గుర్రాలు చూడండి. నిజంగా ఏం వేసారండి చెట్లు మాత్రం. సో లోపలికండి ఇవన్నీ స్టాల్స్ అనమాట, అంటే ఏదైనా అంగిల టైపు ఇవన్నీ స్టాల్స్ కోసం అయితే ఏర్పాటు చేశారు. సో ఇలా వెళ్దాం. నిజంగా చిన్నపిల్లలకైతే మంచి సరదా అండి ఇది ఓపెన్ అయిన తర్వాత. చూడండి జైంట్ వీల్ మొత్తం అన్ని అరేంజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వాటర్ బోటింగ్ అండి. సో వాటర్ బోటింగ్ కోసం అయితే ఏర్పాటు చేశారనమాట. 5 నిమిషాలు మాత్రమే, ఓన్లీ 5 minutes. సో స్కూటర్స్, హెలికాప్టర్స్, జంప్ చేయడానికి, పిల్లలు జంప్ చేయడానికి అయితే ఏర్పాటు చేశారనమాట. అంటే ఈ విధంగా ఇలా ఊగడానికి కూడా ఏర్పాటు చేశారండి. సో క్యాటర్ పిల్లర్, బ్రేక్ డాన్స్ అండి. సో బ్రేక్ డాన్స్ అనమాట. బ్రేక్ డాన్స్, అదేవిధంగా ఇలా తర్వాత కార్స్, హెలికాప్టర్స్ ఇలా పిల్లలు కూర్చోడానికి. సో చూడండి జైంట్ వీల్, తర్వాత కొలంబస్ అదేందో అంటారండి. సో అన్నమాట ఈ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారండి. సో ఇదిగా స్టూడియో చూసారు కదండి, పెద్ద సెట్ అండి. ఓకేనా, ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో నా వెనకాల చూడొచ్చు మీరు ప్రభాస్ కట్అవుట్స్ కానివ్వండి, తర్వాత కట్టప్ప పోరాడే సన్నివేశం ఉంటుంది కదా, సో ఆ కట్అవుట్స్ కానీ ఏర్పాటు చేశారనమాట. సో నిజంగా చాలా చాలా ఇదిగా అయితే ఏర్పాటు చేస్తున్నారండి. మీకు ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇలాంటివి అయితే చాలా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఏమంటారు మామూలుగా? సో ఇలాంటివన్నీ చాలా ఏర్పాటు చేస్తున్నారండి. కానీ మొత్తం 150 ఎన్నో ఉన్నాయండి, 150, 200 మొత్తం నా వెనకాల అన్నీ అవేనండి. అప్డేట్ ఇస్తానండి ఎప్పుడు ఓపెన్ అవుతుందో. ఓకేనా. సో టికెట్ కాస్ట్ ఎంత ఏంటి, ఓకేనా. సో ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో తర్వాత వీడియోలో తర్వాత అప్డేట్ చెప్పుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ అండి.